మరీ డీప్ రోస్ట్ కాకుండా అలానే కర్రీ బేస్లో కాకుండా చికెన్ పీస్ తింటుంటే కర్రీ టేస్ట్తో పాటు ఆ డీప్ రోస్ట్ స్మెల్ భలే ఉంటుంది కదా. మరి చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దామా. ముందుగా ప్యాన్ పెట్టుకొని కాస్త ఎక్స్ట్రా ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా లైక్ పట్టా లవంగాలు అవన్నీ కూడా వేసుకొని ఒక 2-3 పచ్చిమిరపకాయలు, ఒక 2 పెద్ద ఆనియన్స్ కట్ చేసుకున్న ముక్కలు బాగా ఫ్రై చేసుకొని ఫ్రై అయిన తర్వాత ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా చిన్నది వేసుకోండి, ఎక్కువ వేసుకుంటే తీయగా ఉంటుంది. సో టమాటాలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా కడిగి శుభ్రం చేసుకొని చికెన్ పీసెస్ వేసేసుకొని కాస్త పసుపు సాల్ట్ వేసుకొని ఒక 15 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకొని ఆల్మోస్ట్ చికెన్ మొత్తం ఉడికిపోయింది అనుకున్నప్పుడు స్పైసీనెస్ కోసం ఒక 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పౌడర్ అండ్ 1 స్పూన్ ధనియాలు సోంపు ఫ్రై చేసుకున్న పౌడర్ అండ్ 2 స్పూన్స్ చికెన్ మసాలా పౌడర్ అండ్ ఎక్స్ట్రా స్పైసీ కోసం కాస్త పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ పాటు మళ్ళీ ఫ్రై చేసుకొని అండ్ లాస్ట్లో దింపే ముందర కొంచెం కొత్తిమీర, పుదీనా, నిమ్మరసంతో గార్నిష్ చేసుకుంటే ఎమ్మీ టేస్టీ చికెన్ అయితే రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.